హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భగత్ స్టడీ సర్కిల్. మనం డైలీ ఏడబ్ల్యూ రివిజన్ సిరీస్ చూస్తున్నాం త్రూ ఎంసీక్యూస్. మనకు డైలీ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ at 8 PM ఉంటుంది. పేపర్ 2 టెక్నికల్ వచ్చేసి 5 PM ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ లెక్చర్. If you have any doubts, you can mention in the comment section for your clarifications. Follow our Telegram group to get the instant notifications of the upcoming video lectures. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అబౌట్లోకి వెళ్ళండి. అబౌట్లో కింద లింక్స్లో టెలిగ్రామ్ అని రాసి ఉంటుంది. క్లిక్ ఆన్ దట్. ఇది డైరెక్ట్లీ మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్కి తీసుకెళ్తుంది. ఓకే ఇది షెడ్యూల్ చూడండి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆన్ వెన్స్డే వీఆర్ లర్నింగ్ సర్వేయింగ్ హియర్ అండ్ ఆల్సో 8 PM వీఆర్ గోయింగ్ టు హ్యావ్ తెలంగాణ స్టేట్ పాలసీస్, టీఎస్ పాలసీస్. ఓకే, ఈ షెడ్యూల్ ఒకసారి చూసుకోండి. ఇది నెక్స్ట్ వీక్ షెడ్యూల్ ఫార్ములా రివిజన్ ఉంటుంది. మీరు పక్కా చూడండి. ఇది మీరు చూస్తే మీకు కన్ఫామ్ గుడ్ స్కోరింగ్, గుడ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఫర్ షూర్ మీరు పక్కా క్వాలిఫై అవుతారు. ఓకే, లెట్స్ ఇది ఫస్ట్ క్వశ్చన్. A 100-meter tape is held 1 meter out of line. The true length is అంటే 1 meter 100 meter టేప్ ఉంది. ఓకే, ఇది ఇలా పెట్టారు 1 meter అవుట్ ఆఫ్ లైన్. ఓకే, 1 meter ఇలా వచ్చింది. ఓకే, మనకి కరెక్షన్ డ్యూ టు మిస్అలైన్మెంట్ is always positive and is always negative అని మనకు తెలుసు. ఏంటిది కరెక్షన్? మైనస్ h²/2l. మనకి h ఎంత ఇక్కడ? 1² divided by 2 into l ఎంత? 100. సో 1 అంటే 0.5 divided by 100 ఎంత? 0.005 అంతే కదా. ఇప్పుడు ట్రూ లెంత్ ఏమవుతుంది మనకి? ట్రూ లెంత్ వచ్చేసి 100 ప్లస్ అంటే ఇది మైనస్ కాబట్టి -0.05. దేర్ఫోర్ ఇది ఏమైతే మనకి 99.9950 meters అవుతుంది. ఓకే, ట్రూ లెంత్ వచ్చేసి ఇది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఫాథోమీటర్, పాసోమీటర్, టెలిరోమీటర్, ఆల్టిమీటర్. మనకి ఇందులో ఫస్ట్ ఆల్టిమీటర్ చూద్దాం. ఆల్టిమీటర్ ఏంది? హైట్ మెజరింగే కదా. D4 ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఇవి రెండే ఉన్నాయి. సో ఇవి రెండు రాంగ్. ఓకే, నెక్స్ట్ పాసోమీటర్ తెలుసు. పాసోమీటర్ ఏంది? డిస్టెన్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, డిస్టెన్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. B3 D4 ఒకటే. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మిగతా కూడా చూద్దాం. ఫాథోమీటర్ అంటే సౌండ్ ఇన్స్ట్రుమెంట్ ఇది. ఓకే, సౌండ్ ఇన్స్ట్రుమెంట్. టెలిరోమీటర్ తెలుసు, రేడియో వేవ్స్ మీద పనిచేస్తుంది. సో టెలిరోమీటర్ వచ్చేసి మైక్రోవేవ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఏంటిది మనకి? మ్యాచ్ లిస్ట్ 1 and list 2 and select the correct answer using the codes given below the list. Reciprocal leveling, balancing foresight and backside, inverted staff reading, tilting level. Tilting level చూద్దాం. Tilting level ఏంది? The vertical axis is not perpendicular to the line of collimation లేకుంటే tilting చేస్తాం. ఓకే, tilting level వాడతాం. సో D3 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇవి రెండు రాంగ్. సో నెక్స్ట్ రెసిప్రోకల్ లెవెలింగ్ ఏం చేస్తాం? మనకి లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది ఇంక్లైన్డ్ ఉందనుకో, దాని ఎర్రర్ని తీసేయడానికి రెసిప్రోకల్ లెవెలింగ్ వాడతాం. ఓకే, ఎర్రర్ డ్యూ టు ఇంక్లైన్డ్ లైన్ ఆఫ్ కాలిమేషన్ ఎక్కడ ఉంది? 4 చూడండి, A4. ఓకే, A4 D3 ఒకటే ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. బ్యాలెన్సింగ్ ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. ఫోర్ సైడ్ బ్యాక్ సైడ్ ఏం చేస్తాం? కాలిమేషన్ ఎర్రర్ని తీసేయడానికి. సో B2. ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్ అంటే ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ ఉంటుంది కదా, ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ మీద పాయింట్స్ ఉంటే మనకి ఇది డైరెక్ట్ స్టాఫ్ రీడింగ్ చేయరాదు. సో ఏం చేస్తామంటే ఇన్వర్టెడ్ స్టాఫ్ పెట్టి పాయింట్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇన్వర్టెడ్ స్టాఫ్ రీడింగ్ ఏంటిది?
points above the line of collimation. So C1, A4, A4, B2, C1, D3. So option B is the correct answer. Next question. Detailed plotting is generally done by. డీటెయిల్డ్ ప్లాటింగ్ అంటున్నాం. మనకి డీటెయిల్డ్ ప్లాటింగ్ అంటే మనకి రేడియేషన్ మెథడ్లో ఏం చేస్తాం, ప్లేన్ టేబుల్ ఉంటుంది. ప్లేన్ టేబుల్ ఇక్కడ మనకి 4 పాయింట్స్ తీసుకున్నాం, 4 స్టేషన్స్ ఏ బి సి డి. ఈ 4 స్టేషన్స్ని మనం ఈ డ్రాయింగ్ షీట్లో ప్లాట్ చేస్తాం. ఈ 4 ఏ కామా బి కామా సిడి అనేది ఏంటి, విజిబుల్ అండ్ యాక్సెసిబుల్ అంటే చూడగలుగుతాం. ఓకే, చూడగలుగుతాం అంటే యాక్సెస్ చేయగలుగుతాం. సో వీటిని దీని మీద డ్రా చేస్తాం, డ్రాయింగ్ షీట్ మీద ఏబిసిడి అంటే డీటెయిల్డ్గా డ్రా చేస్తాం కాబట్టి రేడియేషన్తో అవుతుంది. సో నెక్స్ట్ 3 పాయింట్ ప్రాబ్లం క్యాన్ బి సాల్వ్డ్. మనకి 3 పాయింట్ ప్రాబ్లం దేనితో వస్తుంది యాక్చువల్గా, మనకి రిసెక్షన్ మెథడ్ అన్న ఒకటి మెథడ్ ఉంటుంది. రిసెక్షన్ మెథడ్ అంటే ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ని కనుక్కోవడమే రిసెక్షన్ మెథడ్ మెయిన్ ఎయిమ్. దీనికి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, 2 పాయింట్ ప్రాబ్లం, 3 పాయింట్ ప్రాబ్లం. ఈ 3 పాయింట్ ప్రాబ్లం అంటే మనకి ఒక ట్రయాంగిల్ లాగా వస్తాయి. ఒక 3 పాయింట్స్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే ట్రేసింగ్ పేపర్ మెథడ్ ఉంటుంది, బెసెల్స్ మెథడ్ ఉంటుంది, లేమైన్స్ మెథడ్ ఉంటుంది. సో ఈ అన్ని మెథడ్స్ వాడతాం. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద సైజ్ ఆఫ్ ఎ ప్లేన్ టేబుల్ ఈజ్, సైజ్ ఆఫ్ ప్లేన్ టేబుల్ ఎంత మనకి 60 సెంటీమీటర్ బై 75 సెంటీమీటర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ క్వశ్చన్. The following consecutive readings were taken with a dumpy level and a 3-meter staff reading on a continuously sloping ground. Which of the following are back sides? Is the question. ఫస్ట్ ఒక స్టేషన్ తీసుకొని డంపీ లెవెల్ తీసుకొని ఏం చేస్తుండో సైట్ చేస్తాం. సైట్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 0.325. ఇది బ్యాక్ సైడ్. సో 0.425. సో 0.425 అన్నిట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ సో స్లోపింగ్ గ్రౌండ్ కాబట్టి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది 1.035, 1.035. నెక్స్ట్ 1.950, నెక్స్ట్ 2.360, నెక్స్ట్ 2.950. నెక్స్ట్ వాల్యూ చూడండి 0.750 అంటే ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేసింది అన్నట్టు. ఇన్స్ట్రుమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేసి దీని వాల్యూ ఏమైంది ఇప్పుడు 0.750. సో 0.750 అనేది ఏమైంది, ఫస్ట్ బ్యాక్ సైడ్ అయింది. ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తారో, ఎక్కడైతే షిఫ్ట్ చేస్తారో ఆ పాయింట్ బ్యాక్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ 0.750. ఓకే, 0.70. ఓకే, ఈ రెండిట్లోనే ఉంది. సో ఇది రాంగ్, ఇది రాంగ్. నెక్స్ట్ ఇంకెక్కడ షిఫ్ట్ చేసిండు, 2.450 తర్వాత చిన్న వాల్యూ ఇది ఉంది. సో ఇక్కడ షిఫ్ట్ చేసిండు. సో 0.320. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మనకి, మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answer using the codes given below. మనకి ఇందులో తెలిసింది చూద్దాం. ఫస్ట్ బెసెల్స్ మెథడ్. బెసెల్స్ మెథడ్ ఎంతమంది డిస్కస్ చేసినాం. డి వచ్చేసి 3, డి వచ్చేసి 2. ఓకే, D2. నెక్స్ట్ బౌడిచ్ రూల్. బౌడిచ్ రూల్ అంటే ఏంటి, మనకి లాటిట్యూడ్స్ డిపార్చర్స్ ఉంటాయి కదా. ఓకే, లాటిట్యూడ్ డిపార్చర్స్ని బ్యాలెన్స్ చేయడం. సో బి వచ్చేసి 4. నెక్స్ట్ ట్రయాంగులేషన్ మెథడ్. ట్రయాంగులేషన్ మెథడ్ అంటే ఏంటిది, ట్రయాంగులేషన్ మెథడ్ అంటే అందులో యాంగిల్స్. ట్రయాంగులేషన్ మెథడ్లో ఏం చేస్తారంటే ఒక లెంత్, ఒక లైన్ యొక్క లెంత్ ఇంకా మిగతా స్టేషన్స్ యొక్క యాంగిల్స్ కనుక్కుంటారు. యాంగిల్స్ కనుక్కొని ఈ లైన్స్ అన్నిటి యొక్క లెంత్ కనుక్కోవడమే ట్రయాంగులేషన్ మెథడ్. ఏంటిది, మెజరింగ్ ఆల్ ది యాంగిల్స్ అండ్ ది బేస్ లైన్. ఓకే, అది ట్రయాంగులేషన్. C3. సో A is 1, A1, B4, C3, D2. This is the answer. Okay, 1432. C option, B option. C is 1432, 2134. So option C is the correct answer. Okay, next question. The difference between a level line and a horizontal line. Level line అంటే ఏంటిదంటే మన కర్వ్డ్ ఉంటుంది, along the curved surface of the earth level line అంటాం. హారిజాంటల్ లైన్ అనేది స్ట్రేట్ ఉంటుంది. ఓకే, హారిజాంటల్ లైన్ స్ట్రేట్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ చూస్తే లెవెల్ లైన్ ఈజ్ కర్వ్డ్ లైన్ వైల్ హారిజాంటల్ లైన్ ఈజ్ స్ట్రేట్ లైన్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద క్రాస్ హెయిర్స్ ఇన్ ది సర్వేయింగ్ టెలిస్కోప్ ఆర్ ప్లేస్డ్.
మనకి క్రాస్ ఎయిర్స్ అనేటిది సర్వైన్ టెలిస్కోప్లో ఐపీస్కి దగ్గర పెడతారు. ఓకే, ఐపీస్కి దగ్గర. ఓకే, మచ్ క్లోజర్ టు ది ఐపీఎస్. అక్కడ ఉంది మిడ్వే బిట్వీన్ ది ఐపీస్ అండ్ ఆబ్జెక్టివ్ పీస్ కాదు. మచ్ క్లోజర్ టు ది ఐపీస్ అవునది. మచ్ క్లోజర్ టు ది ఆబ్జెక్టివ్ లెన్స్ కాదు. ఎనీవేర్ బిట్వీన్ ఐపీస్ అండ్ ఆబ్జెక్టివ్ కాదు. సో మచ్ క్లోజర్ టు ది ఐపీస్. ఆప్షన్ బి is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం టాలరెన్స్ ఇన్ ఏ 20-meter చైన్. మనకి 20-meter చైన్లో టాలరెన్స్ ఎంత ఉంటుంది? ±5 mm. అదే 30-meterలో టాలరెన్స్ ఎంత ఉంటుంది? ±8 mm. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంది? 20-meter అన్నాడు కాబట్టి ±5 mm. సో ఆప్షన్ సి is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది ప్రిజ్మాటిక్ కంపాస్ ది magnetic needle moves with the box. The line of sight does not move with the box. The magnetic needle and the graduated circle do not move with the box. Option D, the graduated circle is fixed to the box and the magnetic needle always remains in non-stop. మనకి magnetic needle and graduated circle do not move with the box అనేది correct. Okay, option C is the correct. So this is for today guys. Thank you for watching. If you like the video, please do subscribe. Let me reach 1K subscribers. Keep learning. All the best.